వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో ఈ నెల 2వ తేదీన జరిగిన దాడికి సంబంధించి దళిత యువకులపై అక్రమ కేసులు, కస్టోడియల్ టార్చర్ పై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గంటి గ్రామం నుంచి కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఈ మేరకు ఆర్డీఓ పి శ్రీకర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. పోలీసులు మరి నిర్లక్ష్యం ఎందుకు చేశారో తెలియదు, కానీ వాళ్ళు కిరాచకంగా మరి ఆ కుర్రవాళ్ళు అక్కడ షౌడబెట్టి దాడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దాడి చేశారు. దాడి చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి కదా. మరి దళితులను అరెస్ట్ చేశారా? తక్కువ జాతి వాడు, కులం తక్కువ వాడు అని సూచించడమే కాకుండా మరి ఆ పిల్లల్ని రక్తరాచులతో కత్తులతో వాళ్ళు పొడి చేసి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు చనిపోతే ఎవరిని రెస్పాన్సిబిలిటీ, ఎవరిని రక్షించేది? ఇక దళితులని పోలీసులు కూడా చాలా నిర్లక్ష్యం చేశారు ఈ విషయంలోని. మరి ఆ పిల్లలు అక్కడ చనిపోతే ఎవరండి ఇచ్చేది? అటు దళితులు ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి ఇక్కడ వ్యక్తులందరూ ఉన్నారు. అటు ఒక మాట చెప్తున్నాను సార్, నేను మీడియా సహోదరులారా, మీరు ఒక మాట గమనించండి. ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతి మెతుకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు అనేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గంటి గ్రామంలో దళితులపై జరిగినటువంటి దాడిని బహుజన సేన తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మిత్రులారా, అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఖచ్చితంగా అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 4 కింద డిఎస్పీ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ ఎవరైతే అధికారానికి దుర్వినియోగం పాల్పడి మా బిడ్డలపై అన్యాయంగా కేసులు పెట్టి ఇరికిచ్చి వాళ్ళని జైలు పాలు చేశారో వాళ్ళందరి పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2వ తేదీ దాడి జరిగితే మా ముగ్గురు తమ్ముళ్లను కూడా 2వ తేదీని అరెస్ట్ చేసి కనీసం రక్త గాయాలైనా కూడా వైద్యం అందించకుండా 2వ తేదీని అరెస్ట్ చేసి 5వ తేదీ ఎక్కడో దొరికినట్టు రిమాండ్ చూపిస్తారా? అదే రకంగా దళిత సంఘాలన్నీ ఏకమై డిమాండ్ చేసే తప్ప 11వ తేదీ పోలీసులు ఆపోజిట్ పార్టీ పైన కేసు కట్టడంలో ఉన్నటువంటి మతలబ్ ఏంటి అంటే 2వ తేదీలో కూడా నువ్వు 2 పార్టీల వైపు కూడా కేసు కట్టొచ్చు కదా. 11వ తేదీ కట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? మీ దౌర్భాగ్యపు దొంగ బుద్ధి ఏంటి అనేది సమాధానం చెప్పాలి. ఎస్పీ గారు ఖచ్చితంగా దీని మీద సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో చలో విజయవాడ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడుల పట్ల పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్ని ఏకమై మీ మీద తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటిలో గత నెల 2వ తేదీన దళితుల మీద ఆ గ్రామ కాపులు దాడి చేసి విచక్షణరహితంగా కత్తులతో, రాటులతో దాడి చేసి పట్టడం జరిగింది. ఈ విషయంలో మన కొత్తపేట ఎస్ఐ గారు ఎవరైతే బాధితులను దెబ్బలు తిన్నారో దళితులు, మాలలు, వారిని తీసుకెళ్ళి వారిని విచక్షణరహితంగా కొట్టి వారి మీదే కేసులు పెట్టి వారిని జైలు పంపిస్తానికి చాలా దుర్మార్గం. మేము మానవ మహానాడు దళిత సంఘాల తరఫున ఒకటే చెప్తున్నాము. ఈ యొక్క ఎస్ఐ, కొత్తపేట ఎస్ఐ, సిఐని వెంటనే స్టేట్ సెక్రటరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో జనవరి 2వ తారీఖున దళిత యువకులపై దాడి చేసినటువంటి వ్యక్తుల్ని వదిలేసి ఎవరైతే గాయాలతో ఉన్నారో ఎస్సీ యువకుల్ని రాత్రి అర్ధరాత్రి ఎస్ఐ సురేంద్ర నేను హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి గ్రామస్తులను నమ్మించి కొత్తపేట స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ పోలీసు కస్టడీలో ఉన్నటువంటి ఎస్సీ కుర్రాల్ని ఇష్టం వచ్చినట్టుగా టెస్టికల్స్ మీద ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ టార్చర్ చేశాడు. అలాగే తర్వాత అలమూరు స్టేషన్లో కూడా పెట్టి అక్కడ ఇష్టం వచ్చిన చిత్రహింసలు గురి చేశాడు. తర్వాత మేము వెంటనే విషయం తెలిసిన వెంటనే ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు డిఎస్పీ గారికి రిఫర్ చేశారు, కానీ డిఎస్పీ గారు కూడా స్పందించలేదు. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ వచ్చిమిస్తేనే కనీసం ఏదో తూతూ మంత్రంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి మా ముఖాన్ని పడేశారు. కానీ ఇప్పుడు ఈ 11వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఈ రోజు వరకు కూడా ఎవరిని అరెస్ట్ చేయాలి. అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా క్రియేట్ చేసి సెంట్రల్ జైల్లో రిమాండ్కి పెట్టారు. ఈరోజు చలో గంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము పిలుపునిస్తే 144 సెక్షన్ ఉంది, సెక్షన్ 30 ఉందని చెప్పేసి అందరినీ కూడా
కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరైతే ఎస్ఐ సురేందర్ని, సిఐని, డిఎస్పీని వీరందరినీ కూడా ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అందరినీ కూడా సస్పెండ్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినటువంటి ఆ కేసుని హత్యాయత్నం కేసు కింద ఆర్డర్ చేయాలని చెప్పేసి మేము రోజు ఆర్టీఓ గారిని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.